సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లతో తీవ్రంగా కలత చెందారని వైఎస్ కుమార్తె షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విష ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సినీ నటుడు ప్రభాస్తో సంబంధాలున్నట్లు వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు సృష్టిస్తున్న వారిపై, వెనుక ఉండి ప్రోత్సహిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేకనే ఇక్కడ ఫిర్యాదు చేశారని, తనపై పుకార్ల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. నాకు ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్కు సంబంధం ఉంది అనే దుష్ప్రచారాన్ని ఆన్లైన్లో ఒక క్యాంపెయిన్ లాగా నడిపింది ఒక వర్గం. కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగింది. ఎన్నికలు వస్తున్నాయి కనుక మళ్ళీ వేగం పెంచారు. వారి వెనకాల ఉన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. పుకార్లు పుట్టించి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం దారుణం కాదా? ఇది దుర్మార్గం కాదా? ఎందుకింత నీచానికి దిగజారుతారు? ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫేర్ ఉందని మాట్లాడలేదు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పైనా సరే దాన్నే నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా?